ఒక్క కరెంట్ పోల్ అడ్డం ఉంటే బైపాస్ లో ఒక్క కరెంట్ పోల్ తీసుకోలేక ఒక్క కరెంట్ పోల్ తీసి పక్కకు పెట్టాల్సింటే 10 పోల్లో 18 పోల్లో మార్చాలని చెప్పి 15 కోట్లకు దాన్ని ఎస్టిమేషన్ లేపించి నువ్వు ఆడ ఎస్టిమేషన్ లో చిల్లకొట్టులు కొట్టాలనే ఉద్దేశంతో ఈ పొద్దుటికి 2 ఏళ్ళు అవుతుంది పూర్తి కాకుండా బైపాస్ రోడ్ అందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. నువ్వు నిన్న మొన్న ఏదో పెట్టినట్టుండవు దేవాలయంలో మాడవీధుల గురించి. మా ప్రభుత్వంలో డెవలప్ చేస్తామా, రోడ్లు విస్తరణ చేస్తామా అని చెప్పి రోడ్లు నడి రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేసి ఎటువంటి పరిస్థితులు ఇది విస్తరణ చేసేదానికి లేదని చెప్పి అడ్డం మాట్లాడిన వ్యక్తివి ఈ రోజున మళ్ళా వస్తున్నాయి. మాడవీధులు విశాలంగా చేయాల్సిందే, మేము కూడా సంతోషపడతాం దానికి. ఎందుకంటే అభివృద్ధి జరగాల, దేవుడి చుట్టూ ఉండే ప్రాంతం నీటిగా ఉండాలా, విశాలంగా ఉండాలా. అలానే దేవుడి ఆస్తులు ఎవరిని ఆక్యుపై చేసింటే వాళ్ళు కూడా ఖాళీ చేయాలా, మొట్టమొదట నువ్వే ఖాళీ చేయాలా. దేవుడి నీ కర్మేమో కానీ పొద్దున్న లేచి నీ కర్మ నీకు గుర్తు చేసేదాని కోసం నిద్ర లేచి నువ్వు గేటు బయటకు వస్తానే నువ్వు ఆక్యుపై చేసిన స్థలమే నీకు చూపిస్తాడు దేవుడు. వెంకటప్రసాద్ అది ఆక్యుపై చేసినావయ్యా అని గమనించుకోకపోయి దేవుడు నీకు పొద్దున్న లేచి నిద్ర లేచి గేట్ కాడికి వస్తానే నువ్వు ఆక్యుపై చేసి ఇంట్లో బయటకు వస్తానే నువ్వు ఆక్యుపై చేసి నువ్వు కార్లు పార్క్ చేస్తున్న స్థలమే కనపడతాడు, ఇంకోటి కనపడదు. మళ్ళా ఎందుకు నువ్వంట చనిపోయేటప్పుడు నీ ఆస్తులన్నీ లక్ష్మీనరసింహస్వామికి ఇస్తావంట. మా దేవునికి కావాల్సినంత సంపద ఉందయ్యా, కావాల్సినంత వస్తుందయ్యా. నిజంగా పద్ధతిగా సంపాదించిన వాళ్ళు ఎంతో మంది విరాళాలు ఇస్తారయ్యా. ఆ సంపదతో మా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి కావాల్సిన సంపద వస్తుందయ్యా. మీలాంటి వాళ్ళ సంపద దేవుని కోసంలే. దేవుని ఏంటని ఆక్యుపై చేసింటే అవి నువ్వు ఎన్నికి ఇచ్చేసి నేర్చుకో. సేమ్ టైం దేవునికి రాయిస్తా అంటున్నావు. రాయిచ్చే ముందు మనం కదిరి ప్రాంతంలో కదిరి చుట్టుపక్కల ఎవరి దగ్గర డబ్బులు తెచ్చినామో, ఎవరెవరు కప్పుకున్నామో, ఎవరికి కొట్టినామో వాళ్ళందరికీ కట్టు. మిగిలిన తర్వాత ఏంటంటే లక్ష్మీనరసింహస్వామికి. అంతేగాని నేను ఇస్తా ఏం తిస్తావు బాగా లక్ష్మీనరసింహస్వామికి ఏమంటే నీకు సరిపోవడం లేదు తీసుకొచ్చి తినేదానికి. నువ్వు మళ్ళా నరసింహస్వామికి ఇచ్చేంత చూడదా నువ్వు. ప్రజలకు బాకీ ఉండేది ఏమంటే వాళ్ళు నేర్పించుకోకుండా వాళ్ళ కట్టిన తర్వాత దిగితే మళ్ళీ మనం దేవునికి అది ఆలోచిద్దాం. మనం దేవుని గురించి ఆలోచించడం కాదు, ఆయన మన గురించి ఆలోచించాలా. ఆయన నీకు హెచ్చరిస్తున్నాడు, నిద్ర చేసి వస్తానని నా స్థలం చూస్తావరా, ముందు ఖాళీ చేయాలి. దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన ఒక్క మారు నీ సైడ్ చూసి ఒక నవ్వు నవ్వినాడు అనుకో లక్ష్మీనరసింహస్వామి, మళ్ళీ నీ పరిస్థితి ఏమవుతుందో ఒక మారు గమనించు. వెంకటప్రసాద్ గారు ఎన్నో ఏ జన్మల్లోనో పుణ్యం చేసుకున్నావు. 5 మార్లు కంటెస్ట్ చేసే 3 మార్లు ఓడిపోయి 2 మార్లు గెలిచినావు. ఇది ఇంకా అదృష్ట సమయం నీకు. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చిన టైంలోనే నువ్వు గెలిచినావు. లక్షణంగా ఈ టైంలో ఇన్నేళ్ళు నిన్ను ఆదరించిన ప్రజలు నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత దౌర్జన్యాలు చేసినా, ఎంత కబ్జాలు చేసినా, ఎంత దోచినా, ఎంత తిన్నా ప్రజలు ఎన్ని మర్చిపోయి నిన్ను మళ్ళా ఎన్నుకున్నారన్నప్పుడు ఆ ప్రజలకు ఏమైనా మేలు చేసే కార్యక్రమం ఈ కదిరి నీ నేళ్ళు అంటుంటావు కదా. 25 ఏళ్ళు నేను కంటిన్యూస్ గా ఈ పార్టీలో ఉండా. కదిరి అంటే కందికుంట అంటే తెలుగుదేశం సైకిల్ అంటే కందికుంట అని రకరకాల భాషల్లో చెప్తుంటావు కదా. ఆ రుణం తీర్చుకోవాలంటే ఈ 3 ఏళ్ళ అభివృద్ధి మీద దృష్టి పెట్టి కానీ వ్యక్తుల యొక్క పతనాల గురించి అంటే నీకు ఎవరు సరిపోకపోతే వాని మీదకి రెవెన్యూ డిపార్ట్మెంట్నో పోలీస్ డిపార్ట్మెంట్నో ఇంగ్లాండ్ కేసులు పెట్టు, ఇంకోటి పెట్టు, తరిమి వాళ్ళని భయాందోళనకు గురి చేయాలని నువ్వు అనుకుంటే మాత్రం ఇది మూర్ఖత్వం తప్ప ఇంకోటి కానే కాదు. ఎందుకంటే బెదిరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఆ కాలం పోయింది. ఎందుకంటే మేము ఎవరు దొంగతనాలు చేసిన వాళ్ళం కాదు, దోచుకున్న వాళ్ళం కాదు, కబ్జాలు చేసిన వాళ్ళం కాదు. మేమందరం నిజాయితీగా వ్యాపారాలు చేస్తూ, ఇది కూడా ఈ ప్రాంతంలో దేవుడు కన్నా పోయి వ్యాపారాలు చేస్తా ఆడ 10 రూపాయలు సంపాదించుకొని వచ్చి కదిరిలో ఖర్చు పెడతానమ్మా. నాకు తెలిసి 2002లో పాలిటిక్స్ లోకి ఎంటరా. నేను 2002 నుండి 2026 వరకు 24 ఏళ్ళు అవుతుంది. నాకు రాజ్యాధికారంతో ఇచ్చిన పదవి ఏ పదవి లేదు కూడా. సామాన్యుని వార్డు మెంబర్ని కాదు నేను ఇంత నిజాతిగా బతుకుతున్నా. మరి నీ నిజాతిని కూడా నిరూపించుకోమా. అది నిరూపించుకోకుండా పొద్దున్న లేచి ఎదుటోని మీద ఏటీఎం బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అంటున్నావు. నీ ఆధిక్యం కోసం నువ్వేం పొలాడతా ఎదుటోని మీద బురద జల్లే కార్యక్రమం. ఈ కార్యక్రమం మానుకొని మనందరూ రైతులను అంటానే చూడు, మీ పశువుల కోసం ఏమన్నా మా గవర్నమెంట్ భూములు చూసుకొని పశువులు కొన్నారా, మీ భూములలో మీరు మేపుకోండి అని చెప్పినా మళ్ళా చెప్తున్నా, పశువులు అనేటి భూములలో మేయో, పంట పొలాల్లో మేయో,
ప్రభుత్వ స్థలాలనో వంకలమ్మడో చెరువులమ్మడో డీకేటీ భూములమ్మడో అక్కడ మేపుకుంటారా పశువుల్ని? ఒక మారు పోయి చూస్తే అర్థమవుతుంది. నిన్న మనం చెప్తాను 600 ఎకరాలు ఉంది, దాంట్లో 300 డీకేట్ ఉంది, ఇంత సైన్ ఉంది, 10 ఎకరాలు మాత్రం మామిడి చెట్లు ఉన్నాయని మా వాళ్ళు క్షేత్రస్థాయికి పోయి పరిశీలించి చూసి చెప్తున్నారు. మా పార్టీ వాళ్ళు లేకపోతే కూటమి పార్టీ వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఎంత హార్టికల్చర్ డెవలప్ అయింది, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని ఎనుములు ఉన్నాయి కూడా చూసి చెప్తున్నారు. మరి ఆలోచించి రైతులకు మేలు చేసే కార్యక్రమం చేయి. మేము సోలార్ ఏమడేం అవసరం లే, సోలార్ పెట్టుకోవాలంటే ఎక్కడైనా ఎడారి ప్రాంతంలో పంట పొలాలు లేని చోట, పూర్తి ప్రభుత్వ భూములు ఉన్న చోట రైతులు కొన్ని ఏళ్ళగా సాగు చేసుకుంటాండి. పొజిషన్ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళ మీద పడుకోకుండా, వాళ్ళ మీద దౌర్జన్యం చేయకోకుండా, వాళ్ళని హేళనైన మాటలు అదిటే మీరు ఆత్మహత్య చేసుకుని ఊరు వేసుకునే మాటలు మాట్లాడుకోకుండా, అలాంటి మాటలు మాట్లాడిన మీరు ప్రజలను క్షమాపణ కోరుకొని రైతుల్ని ఈ ప్రాంతంలో రాకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ప్రజల పక్షాన నువ్వు పోరాడితే, నువ్వు ప్రజల పక్షాన వద్దని నువ్వు నినాదం ఇచ్చి ధర్నా చేస్తే నీ వెనకాల రైతులు మేము నడిచేదానికి సిద్ధంగా ఉండబా. కదిరి ప్రాంతం అభివృద్ధి చెందాలా? అభివృద్ధి ఎవడు చేసినా అభివృద్ధి కాముకుల్ని మేము ఎంకరేజ్ చేసే పరిస్థితిలో ఉన్నాం, కానీ విమర్శించే పరిస్థితిలో లేవు. చెయ్యి, మంచి పనులు చెయ్యి, మేము స్వాగతిస్తాం. నేను స్వాగతిస్తానో లేదో ప్రతిపక్ష పార్టీలో ఉండే ఏమైనా పొరపాటు మాటలు మాట్లాడచ్చునేమో, ప్రజలు స్వాగతిస్తారా? మళ్ళా నిన్నే ఎన్నుకుంటారు నువ్వు మంచి పనులు చేస్తే. నువ్వు అవులా పనులు తప్పుడు పనులన్నీ చేసి పొద్దున్నే ప్రెస్ మీట్లు నీతిమంతుని మాట్లాడితే ప్రజలు గమనించకుండా ఉంటారు అనుకున్నావా? అన్ని గమనిస్తున్నారు. దేవుడు గమనించు, దీనికి సమాధానం చెప్పు. సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళా నీకు ప్రెస్ మీట్ పెడతా. ప్రెస్ మీట్ పెట్టి మీ ప్రతి క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేసే కార్యక్రమం చేస్తా. గుర్తు పెట్టుకోమని చెప్తూ వెంకటప్రసాద్ గారికి, వెంకటప్రసాద్ గారు మా ఇద్దరం దయాదలం కాదు, పక్క భూములు లేవు, గెట్లు లేవు, మా ఇద్దరికి తగాదాలు లేవు. కేవలం నీ పార్టీలో నువ్వు, నా పార్టీలో నేను పనిచేస్తాను. పొరపాటును కూడా మీరు ఎదుటి వారిని అసభ్యంగా మాట్లాడి అసభ్యంగా ప్రవర్తిస్తే అంతే మటుకు చర్యలు ఇటు పక్కన ఉంటాయి తప్ప నీ మీద వ్యక్తిగత ద్వేషంతో ఎప్పుడూ కానే కాదు. గుర్తుపెట్టుకొని సంస్కారవంతంగా మాట్లాడేది నేర్చుకొని మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చేది రండి. సెలవు తీసుకుంటున్నాను.